చిన్న నది అడవి మధ్యలో ప్రవహిస్తున్నది. ఈ అడవిలో 2 ఎలుక రాజ్యాలు నివసిస్తున్నాయి. పచ్చని అడవిలో ఒక చిన్న నది ఒడ్డున 2 రాజ్యాల కథ. నది ఆవల రాళ్ల గుహల్లో తెల్ల ఎలుకలు జీవిస్తున్నారు. ఒకరోజు తెల్ల ఎలుకలు ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నాయి. ఎక్కడైనా మంచి ఆహారం దొరుకుతుందా? కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. అప్పుడే ఒక అందమైన ఎర్రటి బెర్రీలు వారికి కనిపించాయి. అందులో ఇక్కడికి చాలా మంచి ఆహారం దొరికింది. ఆ మాట విన్న వెంటనే తెల్ల ఎలుకలంతా అక్కడికి చేరుకున్నాయి. ఇన్ని బెర్రీలు మన రాజ్యానికి తీసుకెళ్దాం. ఈ రోజు మనకు పండుగే. తెల్ల ఎలుకలు బెర్రీలు సేకరిస్తున్న దృశ్యాన్ని నల్ల ఎలుకల గూఢచారులు చెట్ల వేర్ల వెనుక దాక్కుని చూస్తున్నారు. జాగ్రత్తగా చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు. అవును, అది చూసిన నల్ల ఎలుకలలో ఒకటి వెంటనే తమ రాజ్యానికి పరిగెత్తింది. త్వరగా వెళ్ళాలి, ఈ వార్త రాజుకి చెప్పాలి. ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? తరువాత ఆ ఎలుక నేరుగా నల్ల ఎలుకల రాజు దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. మహారాజా, తెల్ల ఎలుకలు అడవిలో ఉన్న అన్ని బెర్రీలను సేకరిస్తున్నాయి. తెల్ల ఎలుకలు బెర్రీలను తీసుకుంటున్నారని విన్న నల్ల ఎలుకల రాజు కోపంతో లేచాడు. ఇది మన అడవి, వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి. ఆజ్ఞ మహారాజా, వెంటనే సైన్యాన్ని సమీకరిస్తాము. రాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే నల్ల ఎలుకల సైన్యం యుద్ధానికి సిద్ధమవడం ప్రారంభించింది. నల్ల ఎలుకల రాజ్యం నుంచి ఒక దూతుడు అత్యవసర సందేశంతో తెల్ల ఎలుకల రాజ్యానికి బయలుదేరాడు. ఈ సందేశం వెంటనే తెల్ల ఎలుకల రాజుకి చేరాలి. చిన్న పడవలో ప్రయాణించిన నల్ల ఎలుక దూతుడు చివరికి తెల్ల ఎలుకల మహారాజ్యం తీరానికి చేరుకున్నాడు. అయ్యో, ఆ పడవలో ఎవరు వస్తున్నారు? ఆయన నల్ల ఎలుకల రాజ్యం నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. తెల్ల ఎలుకల మహారాజుకు అత్యవసర సందేశం తీసుకుని వచ్చాను. తెల్ల ఎలుకల మహారాజ్యం రాజమహల్లో మహారాజు తన సింహాసనంపై కూర్చొని రాజ్య వ్యవహారాలను పరిశీలిస్తున్నాడు. మన రాజ్యంలో శాంతి భద్రత ఉండాలి. సైనికులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మహారాజా, బయట ఒక నల్ల ఎలుక దూతుడు అత్యవసర సందేశంతో వచ్చాడు. అతన్ని వెంటనే లోపలికి తీసుకురండి. మా మహారాజును కలిసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఈ దూతుడు నల్ల ఎలుకల రాజ్యం నుంచి వచ్చినవాడు. అతని దగ్గర ముఖ్యమైన సందేశం ఉంది. నల్ల ఎలుకల దూతుడిని తెల్ల ఎలుకల సైనికులు జాగ్రత్తగా రాజమహలానికి తీసుకెళ్లారు. నల్ల ఎలుకల రాజ్యం నుంచి వచ్చిన దూతుడు యుద్ధ హెచ్చరికతో కొడుతందించాను. మహారాజా, ఇది నల్ల ఎలుకల రాజు పంపిన అత్యవసర సందేశం. ఇది యుద్ధ హెచ్చరికలా కనిపిస్తోంది. మహారాజా, ఏ ఆజ్ఞ? సేనాధిపతిని పిలవండి. మన సైన్యాన్ని వెంటనే సిద్ధం చేయాలి. నల్లెలుక రాజ్యం నుంచి వచ్చిన యుద్ధ హెచ్చరికను చూసి తెల్లెలుకల మహారాజు వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. మన రాజ్యాన్ని రక్షించడానికి సైన్యాన్ని వెంటనే సిద్ధం చేయండి. ఆజ్ఞ మహారాజా, సైన్యాన్ని వెంటనే సమీకరిస్తాను. సైన్యమా, సిద్ధంగా ఉండండి. మహారాజు ఆజ్ఞతో తెల్ల ఎలుకల సైన్యం యుద్ధానికి సిద్ధం కావడానికి కఠినమైన శిక్షణ ప్రారంభించింది. సైనికులారా, బలంగా సాధన చెయ్యి. మా రాజ్యం కోసం పోరాడుతాము. శత్రువులు దగ్గర పడుతున్నారు. మనం సిద్ధంగా ఉండాలి. తెల్ల ఎలుకల సైన్యం చేస్తున్న శిక్షణను నల్ల ఎలుకల గూఢచారులు దాగి చూస్తున్నారు. చూశావా, తెల్ల ఎలుకల సైన్యం యుద్ధానికి బాగా సిద్ధమవుతోంది. భయపడదు, మనం సిద్ధంగా ఉన్నా. భయపడదు, మనం సిద్ధంగా ఉన్నా. నల్ల ఎలుక శిల్పులు పని మొదలుపెట్టారు. టూత్పిక్ కత్తులు, అకాన్ శిరస్త్రాణాలు, ఆకుల డాళ్లు తయారవుతున్నాయి. కత్తి పదునుగా చేయి, డాలు మజబూతుగా ఉండాలి. మన రాజు మనపై ఆధారపడ్డారు. తెల్ల ఎలుకలు కవచాలు ధరిస్తున్నారు, కత్తులు పదును చేస్తున్నారు.
సిపాయిల ముఖాల్లో దృఢ సంకల్పం కనబడుతోంది. మన నాయకుడికి నమ్మకం అర్పించాం. యుద్ధంలో వెనుతిరగమాటి. అడవిలోని ఒక మైదానంలో నల్ల ఎలుక సైనికులు కత్తి యుద్ధ అభ్యాసం చేస్తున్నారు. నేర్పరితనం అనుభవించాలంటే శిక్షణ అవసరం. వేగంగా! శత్రువు ఆగడు. ఎడమ చేయి ముందుకు, కుడి చేయి పైకి. అతి మనోహరమైన దృశ్యం. నల్ల ఎలుకలు పెద్ద నత్తలపై సవారీ చేస్తున్నారు. ఈ ఆకుపడవ ముగ్గురిని మోయగలదు. త్వరగా ముగించండి. నల్లరాజు ఆకు మ్యాప్ చూస్తూ జనరులకు వ్యూహాన్ని వివరిస్తున్నాడు. ఒక దళం నదిలో దాటుతుంది. రెండో దళం పక్కన వెళ్తుంది. మూడో దళం పైన ఉంటుంది. రాత్రి అయింది. రెండు సైన్యాలు నది ఒడ్డున శిబిరాలు వేశాయి. ఈ రాత్రి తర్వాత ఏమి జరుగుతుందో నాకింటికి వెళ్లాలనుంది. ఒక కఠినైన కట్టకుడు పక్షి చెట్టుబొడ్డుపై బాదుతోంది. ఇది యుద్ధ సూచన. సైన్యం సిద్ధం! యుద్ధం ప్రారంభమవుతోంది! సైన్యం సిద్ధం! యుద్ధం ప్రారంభమవుతోంది! పెద్ద ఎలుక సైన్యం అడవిలో ముందుకు నడుస్తోంది. వందల ఎలుక సైనికులు ఒకే లక్ష్యంతో యుద్ధభూమికి సాగిపోతున్నారు. ఆకుల యుద్ధ పడవలు నదిలోకి దిగాయి. మందంగా తెడ్డు వేయండి. అలలు పడవను కదిలించకూడదు.